హలో గైస్! ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే 'గేమ్ చేంజర్ 2' మూవీకి సంబంధించి కొన్ని క్లిప్స్ అనేది నీకు చెప్పబోతున్నాను. ఈ మూవీ మీకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మెయిన్‌గా చెప్పాలంటే ఇది ఒక గేమ్. అంటే గేమ్‌కి సంబంధించి స్క్వాడ్ అంటారు చూడు, డెడ్ గేమ్ అంటారు కదా! అలాంటి గేమ్ ఇదండి. ఈ గేము ప్రతి ఒక్క 500 మెంబర్స్, 500 మెంబర్స్ ఆడతారు. ఈ 500 మెంబర్స్‌లో ఒక్కొక్క గేమ్ అంటే 6 గేమ్స్ ఉంటాయి. ఈ 6 గేమ్స్‌లో ఫస్ట్ గేమ్ అనేది పెడతారు. ఫస్ట్ గేమ్‌లో 100 మంది చనిపోతారు. సెకండ్ గేమ్ 200 మంది. అలాగా ఒక్కొక్క గేమ్‌కి చనిపోతూ ఉంటారు. అలాంటి గేమ్ తీసిపోయిన చైనా మూవీలు కొరియా సినిమా ఏదో అంటున్నారు. మరి చ్ ఈ మూవీ స్క్వాడ్ గేమ్ 2 అనేది చాలా బాగుంటది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఒకసారి మీరు చూస్తారంటే మీ ఇష్టం. అలాగే ఇంకోటి విషయం ఏం చెప్పాలంటే ఈ ఫుల్ వీడియో అనేది సంబంధించి చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీడియో. ఈ స్క్వాడ్ గేమ్ మూవీ సంబంధించి ఒకసారి నా ప్రొఫైల్‌లోకెళ్ళి స్క్వాడ్ గేమ్ ఫుల్ వీడియో ఉంటది చూడండి. దాంట్లో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు కూడా చాలా క్లారిటీగా వచ్చేస్తుంది ఈ వీడియో చూడగానే. మీకు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ముందే నా వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడగానే మీకు ఇంట్రెస్ట్ ఉంటది మెయిన్. ఇది ఇంత బాగుందా అన్నట్టు ఎగ్జైట్ ఫీల్ అవుతారు. నేను అంతగా ఎగ్జైట్‌గా చెప్పాను. ఒకసారి నా కోసం ఈ వీడియో చూస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఫుల్ వీడియో అనేది నా ప్రొఫైల్‌లో ఉంటది చూడండి. సెకండ్ వీడియో అనేది. అది 10 మినిట్స్ వీడియో ఉంటది. ఆ వీడియో మీరు చూస్తున్నట్టుగయితే చాలా బాగుంటది. ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. గేమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, అంటే ఈ మూవీ మొత్తం, ఈ సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నేను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది మీరు చూస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే కొన్ని ఫెంటాసీ వీఎఫ్ఎక్స్ గాని చాలా ఎమోషనల్‌గా తీశారు సినిమా అయితే. ఎమోషనల్‌గా తీశారు. మీకు కూడా చాలా కనెక్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ ఎక్స్‌పెక్టేషన్ గాని, హీరో లాస్ట్ విలన్ కూడా తనతోనే ఆడుతాడు. ఈ మూవీలో ఎండ్ వరకు విలన్ కూడా ఆడుతాడు. ఓకేనే. సీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే ఫుల్ వీడియో నా బయోలో ఉంది చూడండి ఒకసారి. గేమ్ స్క్యాచర్ ఎక్కడున్నాడని ఇది కనిపెట్టడం కోసం చాలా ప్రయత్నాలు అయితే వెతుకుతూ ఉన్నప్పుడు ఈ గేమ్ స్పాట్ ఎక్కడ ఉంటారని ఎవరికీ తెలీదు. ఆ గేమ్ ఎవరికి అవుతుంది. అలాగే ఒక షిప్‌తో మాట్లాడుతూ ఇవన్నీ వెతుకుతూ ఉంటారు. ఆ స్పాట్ తినే అసలైన పోలీస్ ఆఫీసర్ మెయిన్ రోల్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే తనే డీల్ చేస్తున్నాడు ఈ వీడియో, అంటే ఈ పోలీస్ అంటే ఆ గేమ్ ఎవరెవరు కనిపెడుతున్నారు, ఎక్కడ అవుతుంది, ఎంతమంది చనిపోయారు అనేది వాడంతా ఇంకొకడికే తెలుసు. ఈలోగా చూసుకుంటే ఫస్ట్ గేమ్ మనం ఎంటర్ అయిపోతాం. ఫస్ట్ గేమ్ అనేది వీళ్ళకి ఎవరికీ తెలీదు. ఫస్ట్ గేమ్‌కి వచ్చేసరి వీళ్ళందరికీ ఎవరికీ తెలీదు. ఫస్ట్ గేమ్‌లో మనకి మనీ గెలుచుకోవచ్చు అనే ఒక ప్లాన్‌లో ఉంటారు తప్ప ఇక చంపేస్తారనేది ఒక విషయం ఎవరికీ తెలీదు. ఈలోపు ఈవిడికి చూసుకుంటే ఈ అమ్మాయికి కూడా తెలీదు ఎవరికి చెప్పాలి. అలాగా వెళ్తున్నప్పుడు ఫస్ట్ రౌండ్ 6 అని వచ్చింది. 6 ఆరుగురు వెళ్తారు ఆ రూమ్‌లోకి. ఆరుగురు వెళ్ళటం మిగతా వాళ్ళు బయట ఉన్నప్పుడు కాల్ చేస్తారు. ఆ టైం అయిన వెంటనే కాల్ చేస్తారు. ఆటోమేటిక్ డోర్ లాక్ అయ్యి ఉంటది. డోర్ లాక్ అయినప్పుడు వీళ్ళు రూమ్‌లోకి వెళ్ళిపోతారు. రీచ్ అయిపోతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రీచ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఎవరెవరు బయట ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసిన తర్వాత వీళ్ళు ఎలిమినేట్ చేసిన తర్వాత బాక్స్‌లో పెడుతూ ఉంటారు. బాక్స్‌లో పెట్టేసినంటే ఈ మాస్క్ ఉన్న రెడ్ మాస్క్ అండ్ బ్లాక్ మాస్క్ ఉన్నారు కదా! వీళ్ళని చంపేస్తూ ఉంటారు వాళ్ళని. బయట ఆ టైంకి రీచ్ అవ్వకపోతే. అలాగా ఇంకో రౌండ్